ఫ్రెండ్స్ ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలను అయితే తెలుసుకున్నాం. ఈ ప్రశ్నలు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ అలాగే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో నిర్వహించిన ప్యారిస్ ఒలింపిక్స్ నినాదం ఏమిటి? ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్ మరొక పద్ధతిలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మోటో ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతారనమాట. మోటో అంటే నినాదం అనమాట. ఆన్సర్ వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది నినాదం ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి అమెరికా దేశం వచ్చేసి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి స్థానంలో నిలిచిందండి. మొత్తం 126 పథకాలని అమెరికా దేశం సాధించడం అయితే జరిగింది. రెండవ ప్లేస్లో వచ్చేసి చైనా దేశం అయితే ఉందన్నమాట. చైనా దేశం 91 పథకాలను అయితే సాధించడం అయితే జరిగింది. మన భారతదేశం వచ్చేసి 71వ స్థానంలో నిలిచిందనమాట. ఇంకా అమెరికా దేశం మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 40 స్వర్ణ పథకాలు గెలిచింది, 44 రజత పథకాలు గెలిచింది, 42 కాంస్య పథకాలు గెలిచింది. ఈ మొత్తం టోటల్గా 26 పథకాలని అమెరికా దేశం గెలిచడం అయితే జరిగింది. ఇదనమాట 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో మొదటి స్థానంలో అమెరికా దేశం అయితే నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? భారత్ వచ్చేసి 71వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. ఇందాకే చెప్పాను కదా, సెకండ్ ప్లేస్లో చైనా దేశం, 71వ స్థానంలో భారత్ నిలిచిందనేసి. ఒక రజత పథకం అయితే గెలిచిందండి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గారు ఈ పథకాన్ని గెలిచడం అయితే జరిగిందనమాట. ఒక రజత పథకం, 5 కాంస్య పథకాలు అయితే నెగ్గడం జరిగింది. మొత్తంగా భారత్ 6 పథకాలు అయితే నెగ్గిందండి. ఇదే ప్రశ్న మరొక పద్ధతిలో ఏమని అడుగుతారంటే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పథకాల మొత్తం భారత్ ఎన్ని పథకాలను గెలిచింది అనే పద్ధతులు కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. 6 పథకాలు అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రజత పథకం, 5 కాంస్య పథకాలు అయితే భారత్ నెగ్గిందండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. తర్వాత క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఇందాకే చెప్పాను కదా, చైనా దేశం 2వ స్థానంలో నిలిచిందండి. మొత్తం 91 పథకాలు గెలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో లెఫ్టినెంట్ కల్నల్ కబిలాన్ సాయి అశోక్ ఏ క్రీడకు రిఫరీగా విధులు నిర్వర్తించారు? అంటే ఆన్సర్ వచ్చేసి బాక్సింగ్ క్రీడకు రిఫరీగా విధులు నిర్వర్తించారండి కల్నల్ కబిలాన్ సాయి అశోక్ గారు ప్యారిస్ ఒలింపిక్స్లో. తర్వాత క్వశ్చన్, అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ విజేత ఎవరు? ఇటీవలనే జరిగిందండి, గత వారంలోనే అనమాట వరల్డ్ కప్ అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట. మహిళల అండర్-19 T20 2020 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఆ టోర్నీలో వచ్చేసి భారతదేశం విజేతగా నిలవడం జరిగిందనమాట. అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ విజేత భారత్ దక్షిణాఫ్రికా దేశంపై గెలవడం అయితే జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ ఏ దేశంపై విజయం సాధించింది? ఆన్సర్ వచ్చేసి దక్షిణాఫ్రికా అండి. దక్షిణాఫ్రికా దేశంపై విజయం సాధించింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 2024 పారా ఒలింపిక్స్లో భారత్ పథకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలిచింది? ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యారిస్ ఒలింపిక్స్ అనేటివి వేరు, పారా ఒలింపిక్స్ అనేటివి వేరనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు? 2024 పారా ఒలింపిక్స్ అనేసి అడిగారనమాట. అందులో మీరు ఎగ్జామ్స్లో ఈ పారా ఒలింపిక్స్ అడగచ్చు, లేదా ప్యారిస్ ఒలింపిక్స్ అనేసి అడగచ్చు అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పారా ఒలింపిక్స్లో అయితే కన్నా భారత్ వచ్చేసి 18వ స్థానంలో నిలిచింది.
ప్యారిస్ ఒలింపిక్స్లో ఎదిగిన 71వ స్థానంలో నిలిచిందనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2024 పారా ఒలింపిక్స్లో భారత్ పథకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 18వ స్థానంలో నిలిచిందండి. మొత్తం 29 పథకాలని భారతదేశం ప్యారిస్ ఒలింపిక్స్లో సాధించడం అయితే జరిగింది. అందులో 9 స్వర్ణ పథకాలు ఉన్నాయి. అలాగే 7 స్వర్ణ పథకాలు, 9 రజత పథకాలు, 13 కాంస్య పథకాలు అనమాట. టోటల్గా 29 పథకాలని భారత్ సాధించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్యారిస్ ఒలింపిక్స్ వేరు, పారా ఒలింపిక్స్ వేరు అనమాట. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. పారా ఒలింపిక్స్లో భారత్ 18వ స్థానంలో అయితే నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 పారా ఒలింపిక్స్ పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి చైనా దేశం అనమాట. ఫ్రెండ్స్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అయితే కన్నా అమెరికా దేశం మొదటి స్థానంలో నిలిచింది. పారా ఒలింపిక్స్లో అయితే కన్నా చైనా దేశం మొదటి స్థానంలో నిలిచింది. ఓకేనా. తర్వాత క్వశ్చన్, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2024 విజేత ఎవరు? ఇండియా దేశం అండి. భారతదేశం వచ్చేసి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2024 విజేతగా నిలవడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్లో 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు గుర్తించడంతో ఫైనల్లో అనర్హులైన వినేష్ ఫొగాట్ ఎన్ని కేజీల విభాగంలో పోటీ చేశారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. వాస్తవానికి ఎదిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి మరొక పథకం రావాల్సి ఉండేది. దురదృష్టవశాత్తు పథకం అయితే మిస్ అయిందనేసి కూడా చెప్పుకోవచ్చు. వినేష్ ఫొగాట్ గారు ఖచ్చితంగా స్వర్ణ పథకం గెలుస్తారనేసి భారతీయులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరిగింది. దురదృష్టవశాత్తు చివరి నిమిషంలో ఆ పథకం అయితే మన దేశానికి చేజారిపోవడం అయితే జరిగిందనమాట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్లో 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు గుర్తించడంతో ఫైనల్లో అనర్హురాలైన వినేష్ ఫొగాట్ 50 కేజీల విభాగంలో పోటీ చేశారనమాట. 50 కేజీల విభాగంలో వినేష్ ఫొగాట్ గారు పోటీ చేయడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. 2025లో జరగనున్న పురుషుల ఆసియా T20 క్రికెట్ టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇండియా దేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుందండి. తర్వాత క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో రజత పథకం సాధించిన భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి నీరజ్ చోప్రా అనమాట. 89.45 మీటర్ల పాటు విసరడం అయితే జరిగింది. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా రజత పథకం అయితే సాధించడం అయితే జరిగింది. ఇక్కడ స్వర్ణ పథకం మాత్రం జావెలిన్ త్రో విభాగంలో పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి రషీద్ అయితే సాధించారనమాట స్వర్ణ పథకం. ఇక్కడ రజత పథకాన్ని వచ్చేసి నీరజ్ చోప్రా సాధించడం అయితే జరిగింది.